నేను చెప్పనా, నీ బతుకులో కూడా ఇదే ప్రశ్న. నా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి? నా కుటుంబంలో ఇలా జరిగింది, నా పిల్లల జీవితంలో ఇలా జరిగింది, నా ముఖం ఎవరికన్నా చూపెట్టుకోగలనా? ఆఫీసులో నేను ఎదుర్కోగలనా? సమాజం ఎదుట నిలబడగలనా? ఊరిలో నువ్వు ప్రఖ్యాతిగాంచిన వాడివి, పట్టణంలో నువ్వు ప్రఖ్యాతిగాంచిన వాడివి, నువ్వు అనుకునేది నా ముఖం నేను ఎలా చూపెట్టుకోను? దేవుడు బుజ్జమ్మ గారికి అనుగ్రహించిన సోనియా పాప, ఆమె ఈ బిడ్డను గర్భములో ఉన్నప్పుడు ఈ బిడ్డకి కదలికలు లేవు. వాళ్ళ రిపోర్ట్స్లో కూడా ఏ కదలిక లేవు. డాక్టర్లు అందరూ అన్నారంట పాప లోపలే మరణించి ఉంటుంది అని. అప్పుడు ఆమె హాస్పిటల్ గదిలోనే ఒక పక్కకెళ్ళి ప్రార్థన చేస్తుందంట, దేవా మందిరములో అనేక కార్యాలు చేస్తున్న దేవా, నా బిడ్డ గర్భములో ఉన్న శిశువు తండ్రి మృతమని రిపోర్ట్స్ అన్నీ చెప్తున్నాయి, కానీ దేవా బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకే మళ్ళా వాళ్ళ రిపోర్ట్స్లో ఆ బిడ్డ కదలికను చూడగలిగారు. దేవాది దేవుడు అద్భుతమైన బిడ్డనిచ్చినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తల్లి ప్రార్థన ఆలకించి కొన్ని రోజుల నుండి మందిరానికి వస్తుంది. బాబుని ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. తమ్ముడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, కాలేజీ ప్రిన్సిపల్ అన్నాడంట నీకు సన్ గ్లాసే అన్నాడంట, ఫ్రెండ్స్ సన్ గ్లాస్ అన్నాడంట, ఇతను కూడా సన్ గ్లాస్ అనుకున్నాడంట. సర్టిఫికేట్ చేతి చదివానే అర్థమైంది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని. గట్టిగా చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట, దేవానికి అసాధ్యమైనది ఏదీ లేదు. రామలక్ష్మి అండి. ఏ ఊరు నుండి? తణుకు నుంచి టీచర్గా పనిచేస్తున్నాను. నేను రిటైర్ అయ్యానండి. ఇప్పుడు నాకు 61 years. మా బాబుకి అంటే చెల్లిగారి బాబుకి నేను మ్యారేజ్ చేసుకోలేదు. చెల్లిగారి బాబుకి జాబ్ రావట్లేదు. లండన్లో చదివాడు, అక్కడి నుంచి కోచింగ్ హైదరాబాద్లో తీసుకుంటున్నాడు. మా పాప గురించి వచ్చాను గతంలో. మా పాపకు మంచి జరిగింది, సాక్ష్యం చెప్పాను అయ్యగారికి. ఇప్పుడు ఒకసారి బాబు గురించి అయ్యగారి చేత ప్రార్థన చేపిద్దాం అందరి సమక్షంలోనే వచ్చాను. ఒకసారి ఆమె వచ్చింది వెస్ట్ గోదావరి ప్రాంతం నుండి. దేవాది దేవుడు మేలు చేశాడు. ఆ మేలు చేసిన దానికి సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ ఇంకో మేలు చేయబోతున్నాడు. దాని గురించి కూడా అక్కడ అంత దూరం నుండి వచ్చింది తల్లి. చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. పద్మశ్రీ అన్న ఆమె ఎండ్రని తాగేసింది. ఎండ్రని తాగితే మరణంతో పోరాడుతుండగా మందిరంలో ఉన్న ప్రార్థన నూనె తీసుకెళ్లి ఆమెకి ఇచ్చారంట. చనిపోతానన్న ఆమె చనిపోతారు అని డాక్టర్లు అందరూ విధించినప్పుడు ఈరోజు మళ్ళీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి చప్పలు కొట్టు దేవా దేవుని మహిమపరుద్దాం. కళ్యాణి గారికి మెదడులో గడ్డ కట్టేసింది, రక్తం గడ్డ కట్టేసింది, మరణిస్తారని భయపడ్డారు. కానీ దేవాది దేవుడు ప్రార్థన ద్వారా అతనికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. శిరీష తన భర్త పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఈ ఇంట్లో ఉండటం కష్టం అనుకొని ఆమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎంతో వేదన, ఎంతో కలవరం. కానీ తల్లి ఎలాగొచ్చిందంటే ఈ పాప ఫోటోతో మందిరానికి వచ్చింది. ఇక్కడ మందిరంలో ఎలా అని చెప్పామంటే త్వరలో నీ పాప వచ్చేస్తుందని. అలాగే దేవుడు తిరిగి తీసుకొచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. పేరు నాన్న? నీ పేరు నాన్న? శిరీష. ఈ తల్లి గారికి 2 కుమార్తెలు, ఇద్దరికి బాబులే కావాలని మొక్కుందంట మందిరానికి వచ్చి. అలాగే బాబుల్ని ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. చెల్లి వాళ్ళ భర్త గారు కొన్ని కారణాల వలన, వ్యాపారం వలన అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట. ఈమె ఈరోజు వాక్యం పరిశుద్ధాత్ముడు మాట్లాడాడే రేపు ఎలా జరుగుతుందో తెలియదంట. కానీ అంటుంది, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడాడు, నా రేపటి దినం నా దేవుడు చూసుకుంటాడు. ఈమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆమె అంటుంది, అందరికీ చెప్పమంటుంది, ఎవ్వరూ సావకండి, రేపటి దినం దేవుడు చూసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరుద్దాం. జ్ఞానేశ్వరి జాబ్ కోసం వేదన పడింది. కానీ దేవాది దేవుడు ఆమెకు ఉద్యోగం ఇప్పించినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు నాన్న. మనోహరం బలిజేపల్లి కంచర్ల నీ టీవీ ప్రోగ్రామ్ చూసి ఎంతో ఆశతో వచ్చానయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. దేవాది దేవుడు ఈయన రప్పించిన విధానం బట్టి స్తోత్రం. పరలోకన మా తండ్రి, నీ బిడ్డ ఏ ఆశతో వచ్చాడో అది జరుగును గాక.
నా దేవుడు అన్నాడు, చిన్న పనులు చేయడానికి నువ్వు సిగ్గుపడలా, నేను నిన్ను దర్శిస్తా, ఆత్మలను ఇంకా పంపిస్తా. ఈ రోజున నువ్వు గొప్పవాడివై ఉండి ఒక పట్టాతడ నీకు సిగ్గుగా ఉందా? ఒక కుర్చీ మోయడం సిగ్గుగా ఉందా? ఒక లోనికి వస్తుంటే ఇరుకుగా ఉన్నప్పుడు కూర్చొని అనడానికి నీకు సిగ్గుగా ఉందా? ఈ రోజున గొప్పవాడు చిన్న పనులు చేయడానికి సిగ్గుపడలా, నువ్వు కూడా నీ ఇంట్లో సిగ్గుపడకూడదు. ఈ రోజున నాన్న నీ ఇంట్లో గందరగోళం ఎందుకు? నీ వల్లనే. అమ్మా నీ ఇంట్లో గందరగోళం ఎందుకు? నీ వల్లనే. బాబు నీ ఇంట్లో ఎందుకు ఇంత గందరగోళం? నీ వల్లనే. కుమార్తె ఎందువలన? నీ వల్లనే. ఇంకొకరి మీద నేరం మార్పకు, నువ్వు గొప్పవాడుగా నుంచున్నావు. యేసయ్య 12 మంది శిష్యులను చూసి, నాన్న నేను ఎంత మాదిరికరంగా బతుకుతున్నాను మీకు తెలుసా? నా పేరు చెడగొడుతున్నారా నాన్న మీరు? నేనైతే అలాగనివ్వండి. అసలు నేనెవన్నో మీకు తెలుసా? దేవుణ్ణిరా నా సాక్షాత్తుగా. నా దగ్గరుండి మీరు ఇలా చెడు పనులు చేస్తున్నారేట్రా, ఇలా కొట్టేసుకుంటున్నారేట్రా అనేసేసి పెద్ద పోజు ఇచ్చేవాడు నేనైతే. కానీ నా యేసయ్య అన్నాడు, వీళ్ళు మారాలంటే నేను ఒకటి చెయ్యాల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసునామములో గొప్పోళ్ళే. ఎందుకు గొప్పోళ్ళు? యేసయ్య బిడ్డలందరూ గొప్పోళ్ళే. డాడీది ఈ విజయవాడ, ఇంకా మందే విజయవాడ. డాడీది ఆంధ్ర రాష్ట్రం, మందే ఆంధ్ర రాష్ట్రం. మన గొప్పవాళ్ళం అయితే పేదవాళ్ళమా? బంగారం డాడీది, బంగారం డాడీది. జాయ్ ఆలుకోసం వాళ్ళది కాదు, డాడీది. మల్బార్ గోల్డ్స్ వాళ్ళది కాదు, డాడీది. కళ్యాణ్ జ్యువెలరీస్ వాళ్ళది కాదు, మందే. ఇంకేమైనా ఉంటే నాకు చెప్పండి తర్వాత. డాడీ. మనం కూడా ఎవరమే? గొప్పవాళ్ళం. ఇంట్లో గొప్పోళ్ళు చిన్న పనులు చేయడానికి ఇష్టపడాలా? ఇది ఎలా జరుగును? దేవుని ఆత్మ నీలో ఉంటే తప్ప. దేవుని ఆత్మ లేకుండా చిన్న పనులు చేసావనుకో ఏమంటో తెలుసా? ఇంత తగ్గించుకున్నా నువ్వు తగ్గవేంటే, నేను నీ కాళ్ళు పట్టుకున్నాను కదా, అలాంటి మాటలు వస్తాయి. కానీ దేవుని ఆత్మ నీలో ఉంటే ఎంత చిన్న పనులు చేసినా ఎవ్వటకి చెప్పుకో. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎంతమంది రెడీ? ఈరోజు గొప్పవాడిని నేను చిన్న పనులు చేయడానికి రెడీ అన్నవాళ్ళు. అంటే దానికైతే నువ్వు స్థానం నుంచి డౌన్ అయిపోమని కాదు. చెప్పండి. నీ ఇల్లు ఇంకా గొప్పగా మారిపోద్ది అంతే. నీ ఇల్లు ఇంకా ఆస్వాదింపబడిద్ది అంతే. మన మందిరం ఇంకా రెట్టింపులుగా దీపబడిద్ది అంతే. ఫిలిప్ సమరయ పట్టణంలో ఉజ్జీవ ప్రసంగం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు గాజా ప్రాంతములో అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళు. అక్కడ రథములో ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, ఇథియోపియా దేశం యొక్క నపంసకుడు ఏం చేస్తున్నాడంటే రథంలో వెళ్తున్నాడు. వెళ్ళి సువార్త చెప్పన్నాడు. హో, ఇంత గొప్ప పనులు పెట్టుకుని ఒకళ్ళ కరపత్రిక అంటే ఊరుకుంటావా? చెప్పండి. ఇంత గొప్ప పని విడిచిపెట్టి అంత గొప్పోడు, ఇన్ని వేల మందికి ప్రసంగం చేస్తున్నవాడు, ఇన్ని లక్షల మందికి ప్రసంగం చేస్తున్న ఫిలిప్ ఒక్క వ్యక్తికి వెళ్ళి ఆ సెంటర్కి వెళ్ళి కరపత్రిక ఇమ్మంటే ఎలాగుంటుందండి? సెంటర్కి వెళ్ళి కరపత్రిక ఇమ్మన్నాడు బీసెంట్ రోడ్లోకి వెళ్ళి. గొప్పవాడు చిన్న పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఉజ్జీవ సభ అక్కడ జరుగుతూనే ఉంది, పాటలు జరుగుతూనే ఉన్నాయి. దన్మని వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి ఇథియోపియా నపంసకుడు అంటే అటు పురుషుడు కాదు, స్త్రీ కాదు, అది అతనికి ఏంటిది? చిన్న పని. కానీ వెళ్ళి కరపత్రిక అందించాడంతే. నా దేవుడు మర్చిపోలా. ఉండండి, తనకి 4 ఆడపిల్లలు ఉన్నారు. ఏలీషా లాగా వాడబడ్డారు అంతే 4. నా రోమాలు నెక్క పుడుతున్నాయి. ఈ రోజున గొప్ప వాళ్ళు చిన్న పనులు చేయడానికి ఇష్టపడాలా? నా దేవుడు పరలోకమే అతనికి అపవిత్రం, దేవదూతలే అతనికి అపవిత్రం, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న గొప్పవాడు చిన్న గర్భంలోనికి వచ్చేసాడు. ఎలా? దేవుని ఆత్మ వలన. దాని స్థానం తగ్గిపోయిందా? గొప్పతనం తగ్గిపోయిందా? అద్భుతాలు మహత్యాలు తగ్గినాయా? లేదా.
చాలా మంది భర్తలు ఏమనుకుంటారంటే భార్యని గౌరవిస్తే మన డిమాండ్ తగ్గిపోద్ది. ఏం తగ్గదు, పెరిగిద్ది అంతే. కొంతమంది భార్యలు ఉంటారు, భర్తను గౌరవిస్తే మన మాట ఎండని చెప్పేసి 24 గంటలు సీరియస్గా ఉంటుంటారు. ఏం తగ్గదు, నీకోసం ప్రాణం పెడతాడంతే. తలకాయ నొప్పి వచ్చింది అన్నావు అనుకో, నువ్వు గనక అతన్ని గౌరవించే వ్యక్తివైతే తలకాయ నొప్పి వచ్చిందా పదా అమ్మో మసాజ్ చేసేస్తాను అంటాడు. అంతేకాని పడిచలేనుక ఎలా హాస్పిటల్కి వెళ్ళా, మీరు రండి, నాకు టైం లేదు, ఎలా ఆర్ యు రెడీ? ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక పెద్ద మీటింగ్కి వెళ్తున్నారంట. ఆ మీటింగ్కి వెళ్తుండగా అతని ఆ రైల్వే స్టేషన్ అనుకున్న టైంకి వెళ్ళలేకపోయాడు. ప్లాట్ఫామ్లోనికి ఆ స్టేషన్లోని రాగానే అనౌన్స్మెంట్ వినబడింది. కార్ పార్కింగ్ దగ్గర డ్రైవర్ కార్ పార్క్ చేశాడు. కార్ డ్రైవర్ గారు ఇలాగన్నారు, అయ్యగారు మీ ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నుండి కదలపోతుందని అనౌన్స్మెంట్ ఇచ్చాను. కానీ అబ్బో నువ్వు ఇక్కడే ఉండని చెప్పి 2 సూట్ కేసు పట్టుకుని పరిగెత్తుకుని ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుకుని వెళ్తుండగా ఒక యవనస్తుడు, ఒక కాలు లేదు, ఇటొక్కర్ర ఒక కాలు లేకుండా ఆయన కూడా ఏం చేస్తాడంటే ఇంకొక ట్రైన్ కోసం అలా ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాడు. కుంటుకుంటూ అలా వెళ్తున్నాడు. అలా వెళ్తుండగానే ఈ పాస్టర్ గారు ఆ ట్రైన్ వెళ్ళిపోద్దని చెప్పి ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో గప్ప వెళ్తుండగా వెళ్ళిపోయి ఆ కర్రకి తగిలింది. ఆ కుంటివాడు అలా దబేలని పడిపోగానే పాస్టర్ గారికి, గొప్ప పాస్టర్ గారు గొప్ప మీటింగ్కి వెళ్ళాలి, ఆ ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే అక్కడ మీటింగ్ ఆగిపోద్ది. ఇదంతా గొప్పదా చిన్నదా? గొప్పది. ఏది చిన్నది? ఈ కుంటివాణ్ణి లేపటం చాలా చిన్నది. ఎవరో ఒకరు లేపుతారు. కానీ ముందుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గద్దించగానే మీటింగ్ తర్వాత, ట్రైన్ తర్వాత అని చెప్పి వెనక్కి వచ్చేసి అతన్ని మళ్ళా నిలబెట్టి 2 సంచులు అతని భుజం మీద వేయగానే సారీ సార్, పాస్టర్ గారు అన్నారు సారీ బ్రదర్ అని వెళ్ళబోతుంటే ఆ యవనస్తుడు ఈ పాస్టర్ గారిని చూసి, సార్ మీరు యేసు ప్రభువా అనగానే ఆ పాస్టర్ గారు 2 సూట్ కేసు కింద పెట్టేసి ఏడవడం ప్రారంభించాడంట. నానా నువ్వు చాలా పెద్ద మాట అన్నావు, నువ్వు యేసు ప్రభువా అని. ఆ పరిశుద్ధుడితో నేను పోల్చుకోవడానికి నేను యోగ్యుని కాదు, కానీ ఎందుకన్నావో ఒక్కసారి చెప్తే చాలు, నాకు డౌట్ తీరిపోద్ది అనగానే అన్నాడు, మా అమ్మ చెప్పింది ఈ ప్రపంచంలో ఎవరన్నా నీకు సాయం చేస్తే యేసు ప్రభువే చేయాలి, ఇంకెవడు చేయడు అని. పెద్దవాడు చిన్న పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున నీ నా బతుకులో నువ్వు పెద్దవాడివై ఉండొచ్చు, చిన్న పనులు చేయడానికి నువ్వు ఇష్టపడితే నీ స్థానాన్ని నా దేవుడు మారుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. పెద్దవాడు చిన్నవాడిగా మారాడు. నా యేసయ్యని నేమ్ అబవ్ ఆల్ నేమ్స్, అధికముగా యేసయ్య నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరుగును? దేవుని ఆత్మ. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చప్పలు కొట్టడానికి మాత్రమే కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గిఫ్ట్స్ ఆపరేట్ చేయడానికి మాత్రమే కాదు, వరాలను నువ్వు ఉపయోగించడానికి మాత్రమే కాదు, ఆత్మీయ ఫలాల కోసం మాత్రమే కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడివై ఉండి చిన్న పనులు చేయడానికి కూడా నిన్ను ప్రేరేపిస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? 2, యేసయ్య నా రేపటి రోజును నేను ఎలా ఎదుర్కోవాలి? ఒక పక్కన యోసేపు, ఇంకొక పక్కన కన్యక మరియా. వీళ్ళకి వివాహ నిశ్చితార్థం మాత్రమే అయింది. ఇక్కడ ప్రభు దూత, దేవుని దూత వచ్చి ఒక మా సందేశం అందించింది, నువ్వు గర్భం ధరించబోతున్నావని. ఆమె దయా ప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక అన్న మాట వింది. ఆమెకి శుభంగా అనిపించాలా? ఒక కన్యక పురుషుని వివాహం కాకుండా ఆమె గర్భవతిగా మారితే అది ఏ శుభం అండి? ఎంత వేదనండి, ఎంత ఘోరమండి, ఎలాంటి మాటలు అంటారండి. ఈమెం చేస్తుంది తెలుసా? దేవుడా నా కాబోయే భర్త నన్ను పెళ్లి చేసుకుంటాడా? కాబోయే భర్త నన్ను ఏం చేస్తాడు? మా అత్తయ్య మామయ్య ఏమంటారు? మా అమ్మ నాన్న ఏమంటారు?
మా బంధువులు ఏమంటారు, నా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి దేవా, నా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలయ్యా, ఏమంటారు ప్రభువా, భార్య భర్తలంగా మేము కలిసి తిరగలమా, నాకు పుట్టబోయే ఆ బిడ్డ యేసు అన్నావే ఆ బాబుని ఎలా చూస్తారయ్యా, నా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి. ఇటు పక్కనే యోసేపు ఏమనుకుంటున్నాడు తెలుసా, దేవుడా నా కాబోయే భార్య 3 నెలల గర్భవతి అన్నారు వివాహం కాకుండా, మా స్నేహితులు ఎదుట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు తండ్రి, మా అమ్మా నాన్న ఏమనుకుంటారయ్యా, రేపటి రోజు నా ముఖం నా గ్రామ ప్రెసిడెంట్కి చూపెట్టగలనా, వీధుల్లో నేను తిరగగలనా, కుటుంబంలో నేను ముందుకెళ్ళగలగనా, నేను ఆ రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు నేను చెప్పనా, నీ బతుకులో కూడా ఇదే ప్రశ్న, నా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి, నా కుటుంబంలో ఇలా జరిగింది, నా పిల్లల జీవితంలో ఇలా జరిగింది, నా ముఖం ఎవరికన్నా చూపెట్టుకోగలనా, ఆఫీసులో నేను ఎదుర్కోగలనా, సమాజం ఎదుట నిలబడగలనా, ఊరిలోను ప్రఖ్యాతిగాంచిన వాడివి, పట్టణంలోను ప్రఖ్యాతిగాంచిన వాడివి, నువ్వు అనుకునేది నా ముఖం నేను ఎలా చూపెట్టుకోను. ఒక తండ్రి తల్లికి 2 పిల్లలు, పెద్ద బాబు పాప. ఆ బాబంట అమ్మా నాన్న ప్రమేయం లేకుండా తనకిష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడంట. నాన్న మాట ఏంటి తెలుసా, నా ముఖం ఎలా చూపెట్టుకోను, అందరికీ సలహాలు ఇచ్చేవాడిని, అందరినీ ఒక దారి తీసుకొచ్చేవాడిని, నేను ఎలారా రేపటి నేను ఎదుర్కోవాలి. అటువంటి సమస్యతో ఉన్నావా అమ్మా నాన్న? ఒక చెల్లి చెప్తున్న మాట, అన్నయ్య ఈ ఒక పురుషుడు నాకు పరిచయం అయ్యాడు, ఆ పురుషుడు అన్నాడు నిన్నే వివాహం చేసుకుంటానని, నేను కూడా నిన్నే వివాహం చేసుకుంటానన్నాను. అందువల్ల పురుషుడు వచ్చి మా అమ్మ నాన్నతో ఏం చెప్పాడు తెలుసా, మీ అమ్మాయిని చేసుకుంటానని. మా అన్నయ్యతో చెప్పాడు, మా తమ్ముడితో చెప్పాడు, మా బంధువులతో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళినా నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఊరందరికీ చెప్పా. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎలాగ నేను ఎదుర్కోవాలన్నయ్య, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి, రేపు నాకు పెళ్ళి అయిద్దా, నా వీధిలో ఏమంటారు, ఒకవేళ పెళ్లి చేసుకున్నా కలిసి ఉండగలనా, నేను ఎలా ఎదుర్కోవాలి. ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? వ్యాపారం కోసం అప్పులు తీసుకుని వచ్చి వ్యాపారం బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది అనుకున్నావు, కానీ అనుకున్న ప్రకారంగా వ్యాపారం జరగల, వ్యాపారం ముక్కలైపోయింది, అప్పులు తీసుకొస్తున్నావు, వడ్డీలు తీసుకొస్తున్నావు, ఇల్లులో అమ్మేసావు, కానీ ఇంకా లక్షల అప్పులు మిగిలిపోయి ఉన్నాయి. నువ్వు అనుకునేది ఏంటి తెలుసా, రేపు సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి. కారుల్లో తిరిగిన వాడిని నడవడానికి కూడా మార్గం లేదు, కారుల్లో తిరిగిన వాడిని బస్సు టికెట్ కూడా కొనడానికి మార్గం లేదు. రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది, ఇలాంటి వారు ఇక్కడ కూర్చున్నారు. కన్యక మరియా రేపటి రోజు నేను ఎలా ఎదుర్కోవాలి, సమాజమును ఎలా ఎదుర్కోవాలి, నా పట్టణం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, నా రాష్ట్రం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, నా అత్త మామల్ని ఎలా ఎదుర్కోవాలి. అటువంటప్పుడు యోసేపు చేసింది నువ్వు చేస్తావా, మరియమ్మ చేసింది చేస్తావా? యోసేపు చేశాడు ఏంటి తెలుసా, ఆమెని రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఎందుకు రహస్యంగా విడిచిపెట్టడం కూడా తెలుసా, రేపటి రోజు ఈయన ఎదుర్కోలేడు, రేపటి రోజు ఈయన ఎదుర్కోవడం చాలా కష్టం, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఒకవేళ బైబిల్లో లేదు, మీకు అందిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఊహా చిత్రం. ఒకవేళ ఈయన అనుకున్నాడేమో వెళ్ళిపోయి చచ్చిపోదామా, లేకపోతే అనుకున్నాడేమో ఎవరికి చెప్పకుండా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోదామా, లేకపోతే అనుకున్నాడేమో ఇంకొక పట్టణంలోనికి వెళ్దామా. ఈ రోజున నీ ముఖం ఇతరులకు చూపెట్టలేక, నీ ఇంట్లో జరిగిన వాటి వలన ఈ రోజు పట్టణం విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, లేకపోతే చచ్చిపోదాం అనుకుంటున్నావా, లేకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా. కానీ కన్యక మరియ దగ్గరికి రండి, ఆమె ఏం చేసింది తెలుసా, దేవుడా నువ్వు నాకు మాట ఇచ్చావు, రేపు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు, మాట ఇచ్చిన దేవా నీ వాక్ అందు నేను నమ్ముచున్నాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. సర్వశక్తి కలిగిన దేవుడు చప్పట్లు కొడుతుండగా నీతో దేవుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యోసేపు చేసినట్లు చేయకు, కన్యక మరియ చేసినట్లు నువ్వు చేయి, నీ రేపటి గురించి నా దేవుడు పట్టించుకోబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగా దేవుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, రేపటి దినం గురించి అతిశయపడకు, నా దేవుడు చూసుకుంటాడు. అది ఒక మాట మీరు నమ్మండి, ఈ రోజున రేపటి గురించి భయపడిన కన్యక మరియ, దానికి అర్థం నేను చెప్పినంత సుఖంగా ఏమి జరగల, నేను చెప్పినంత సుఖ సౌకర్యంగా యోసేపుకి ఏం జరగల. నా దేవుడు యోసేపుతో ప్రత్యక్షమే అన్నాడు, చచ్చిపోవద్దు, ఇల్లు విడిచెల్లొద్దు, ఇది దుష్ట క్రియల వల్ల జరిగింది కాదు. యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు,
ఆ వాగ్దానం జరిగింది. దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఈ రోజున కూడా యోసేపులాగా మీరు కూడా నా రేపటి నేను ఎలా ఎదుర్కోగలను అని పారిపోయినప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి మాట్లాడినట్టుగా ఈ రోజున నాకు రెక్కలు లేవే తప్ప నన్ను నిలబడి నీతో చెప్పేది, భయపడద్దు, నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. 2 చేతులు పైకెత్తి యేసయ్య అని చెప్పండి. 2 చేతులు పైకెత్తి మీరు యేసయ్య అంటుండగానే నీ తల దించనివ్వడు. ఊరిలో నువ్వు అవమాన పడవు, సిగ్గు పడవు, తల ఎత్తుకునేటట్టు నిన్ను చెయ్యబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకున్నారు. 2 చేతులు ఆకాశం అయిపోతండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? యేసయ్యా, పెద్దవాడు చిన్నవాడిగా ఎలా మారాడు? పరిశుద్ధాత్మ దేవుడు వలన. యేసయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా. ఏ నామముతో పిలిచినా సరిపోదేసయ్యా. గొప్పవాడివి కానీ చిన్నవాడిగా మారావు. యేసయ్యా, మేము మమ్ములను గొప్పవాడిగా చేశావు. చిన్న పనులు చేసే గొప్పవాడిగా ఉంచయ్యా. యేసయ్యా, చిన్న పనులు చేయడానికి యేసయ్యా భయపడని వ్యక్తులుగా మార్చయ్యా. యేసయ్యా, నీకు మహిమనయ్యా. తండ్రి, ఇది ఎలా జరుగును? చిన్నవాళ్ళు చిన్న పనులు చేయలేని గొప్పవాళ్ళుగా మేము ఉండకూడదు. కానీ యేసయ్యా, నువ్వు చిన్న పనులు చేసే గొప్పవాడిగా మాకు మాదిరి చూపెట్టావు. యేసయ్యా, నువ్వు గొప్పవాడివై ఉండి మనుషుల కన్యక మరియ గర్భములో, ఆ చిన్ని గర్భంలో నువ్వు ప్రత్యక్షమై మాకు మాదిరి చూపెట్టావు. యేసయ్యా, యేసుప్రభువా, రేపటి రోజు ఎలా ఎదుర్కోవాలని వేదన పడినప్పుడు నాయనా నువ్వు వాళ్ళని ఎలా బయట తీసుకొచ్చావయ్యా. ఘనంగా తల ఎత్తుకునేటట్టు చేసావయ్యా, తల దించుకునేట్టు చేయలేదు ప్రభువా. యేసుప్రభువా, ప్రపంచంలో ఎవ్వరు వారు వెళ్ళిన సమస్యల గుండా వెళ్ళలేదయ్యా. వాళ్ళని బయట తీసుకొచ్చావయ్యా, మమ్మల్ని బయట తీసుకొస్తావు. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళందు పండుగను వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళందు పండుగను వాడుకున్న విధానం బడి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళందు పండుగను వాడుకున్న విధానం బడి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బుజ్జమ్మ గారికి అనుగ్రహించిన సోనియా పాప, ఆమె ఈ బిడ్డను గర్భములో ఉన్నప్పుడు ఈ బిడ్డకి కదలికలు లేవు. వాళ్ళ రిపోర్ట్స్లో కూడా ఏ కదలిక లేవు. డాక్టర్లు అందరూ అన్నారంట పాప లోపలే మరణించి ఉంటుంది అని. అప్పుడు ఆమె హాస్పిటల్ గదిలోనే ఒక పక్కకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట, దేవా, మందిరములో అనేక కార్యాలు చేస్తున్న దేవా, నా బిడ్డ గర్భములో ఉన్న శిశువు తండ్రి మృతమని రిపోర్ట్స్ అన్నీ చెప్తున్నాయి, కానీ దేవా బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసిన కొన్ని నిమిషాలకే మళ్ళా వాళ్ళ రిపోర్ట్స్లో ఆ బిడ్డ కదలికను చూడగలిగారు. దేవాది దేవుడు అద్భుతమైన బిడ్డనిచ్చినందుకు చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తల్లి ప్రార్థన ఆలకించి కొన్ని రోజుల నుండి మందిరానికి ఆమె వస్తుంది. బాబుని ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. తమ్ముడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, కాలేజీ ప్రిన్సిపల్ అన్నాడంట, నీకు సన్ గ్లాసే అన్నాడంట, ఫ్రెండ్స్ సన్ గ్లాస్ అన్నాడంట, ఇతను కూడా సన్ గ్లాస్ అనుకున్నాడంట. సర్టిఫికేట్ చేతి ఉద్యోగమైనా అర్థమైంది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని. గట్టిగా చప్పలు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట, దేవానికి అసాధ్యమైనది ఏదీ లేదు. రామలక్ష్మి అండి. ఏ ఊరు నుండి? తణుకు నుంచి టీచర్గా పనిచేస్తున్నా. నేను రిటైర్ అయ్యానండి. ఇప్పుడు నాకు 61 years. మా బాబుకి అంటే చెల్లిగారి బాబుకి నేను మ్యారేజ్ చేసుకోలేదు. చెల్లిగారి బాబుకి జాబ్ రావట్లేదు. లండన్లో చదివాడు, అక్కడి నుంచి కోచింగ్ హైదరాబాద్లో తీసుకుంటున్నాడు. మా పాప గురించి వచ్చాను గతంలో. మా పాపకు మంచి జరిగింది, సాక్ష్యం చెప్పాను అయ్యగారికి. ఇప్పుడు ఒకసారి బాబు గురించి అయ్యగారి చేత ప్రార్థన చేపిద్దాం మీ అందరి సమక్షంలోనే వచ్చాను. ఒకసారి ఆమె వచ్చింది వెస్ట్ గోదావరి ప్రాంతం నుండి. దేవాది దేవుడు మేలు చేశాడు. ఆ మేలు చేసిన దానికి సాక్ష్యం చెప్పడానికి మళ్ళీ ఇంకో మేలు చేయబోతున్నాడు. దాని గురించి కూడా అక్కడ అంత దూరం నుండి వచ్చింది తల్లి. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ.
పద్మశ్రీ అన్న ఆమె ఎండ్రని తాగేసింది. ఎండ్రని తాగితే మరణంతో పోరాడుతుండగా మందిరంలో ఉన్న ప్రార్థన నూనె తీసుకెళ్లి ఆమెకి ఇచ్చానంట. చనిపోతానన్న ఆమె చనిపోతారు అని డాక్టర్లు అందరూ విధించినప్పుడు ఈరోజు మళ్ళీ ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి చప్పలు కొట్టు దేవాదేవమయం పడదా. కళ్యాణ్ గారికి మెదడులో గడ్డ కట్టేసింది, రక్తం గడ్డ కట్టేసింది, మరణిస్తారు అని భయపడ్డారు. కానీ దేవాది దేవుడు ప్రార్థన ద్వారా అతనికి ఆయుస్సు ఆరోగ్యం ఇచ్చినందుకు చప్పలు కొడుతూ దేవాదేవుని మహిమపడదాం. శిరీష తన భర్త పెట్టే టార్చర్ని తట్టుకోలేక ఈ ఇంట్లో ఉండటం కష్టం అనుకొని ఆమె ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఎంతో వేదన, ఎంతో కలవరం. కానీ తల్లి ఎలాగొచ్చిందంటే ఈ పాప ఫోటోతో మందిరానికి వచ్చింది. ఇక్కడ మందిరంలో ఎలా అని చెప్పామంటే త్వరలో నీ పాప వచ్చేస్తుందని. అలాగే దేవుడు తిరిగి తీసుకొచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపడదాం. పేరు నాన్న? నీ పేరు నాన్న? శిరీష. ఈ తల్లి గారికి 2 కుమార్తెలు, 2కి బాబులే కావాలని మొక్కుందంట మందిరానికి వచ్చి. అలాగే బాబుల్ని ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపడదాం. చెల్లి వాళ్ళ భర్త గారు కొన్ని కారణాల వలన, వ్యాపారం వలన అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంట. ఈమె ఈరోజు వాక్యం పరిశుద్ధాత్ముడు మాట్లాడాడే రేపు ఎలా జరుగుతుందో తెలవదంట. కానీ అంటుంది, అన్నయ్య దేవుడు నాతో మాట్లాడాడు, నా రేపటి దినం నా దేవుడు చూసుకుంటాడు. ఈమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆమె అంటుంది, అందరికీ చెప్పమంటుంది, ఎవ్వరూ సావకండి, రేపటి దినం దేవుడు చూసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపడదాం. జ్ఞానేశ్వరి జాబ్ కోసం వేదన పడింది. కానీ దేవాది దేవుడు ఆమెకు ఉద్యోగం ఇప్పించినందుకు చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్ యు నాన్న. మనోహరం బలిజేపల్లి కంచర్ల కొన్ని టీవీ ప్రోగ్రామ్ చూసి ఎంతో ఆశతో వచ్చానయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాదేవుని మహిమపడదాం. దేవాది దేవుడు ఈయన రప్పించిన విధానం బట్టి స్తోత్రం. పరలోకన్న మా తండ్రి, నీ బిడ్డ ఏ ఆశతో వచ్చాడో అది జరుగును గాక. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400.